ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, కీర్తనలు 51వ అధ్యాయము 1-2 వచనాల్లో, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఆయన కృప చొప్పున కరుణింపుము అని మనం ఏం చేయాలి? ప్రార్థించే వారంగా ఉండాలి. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. మరి మన పాపము తుడిచివేయడానికి, శాపాలను తుడిచివేయడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి మన మాటల్లో, మన యొక్క క్రియల్లో ఎక్కడో ఒక చోట వినే మాటల ద్వారా కావచ్చు, మాట్లాడే మాటల ద్వారా కావచ్చు, ఇతరులు ఇబ్బంది పెట్టినప్పుడు మన యొక్క మనసు ద్వారా, మనం ఆలోచించే విధానం ద్వారా ఇలా అతిక్రమములు మనకు తెలిసి తెలియకుండానే అతిక్రమము మనలో ఉంటుంది. మరి దేవునికి మనం వారం అంతటిలో మనం ఏం చేసాము? దేవుని యొక్క బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన యొక్క శరీరం రక్తం తీసుకునేటప్పుడు మనము దేవుని యొక్క వాత్సల్యము బాహుల్యం చొప్పున అతిక్రమం తుడిచివేయమని ప్రార్థన చేసుకోవాలి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఆయన రక్తము త్రాగినప్పుడు, అయ్యా, మన పాపాలు క్షమించి, వారంలో ఏం మాట్లాడానో నాకు తెలియదు, ఏం ఆలోచించానో నాకు తెలియదు, ఇతరుల మాటల్లో, ఇతరుల యొక్క సంభాషణలో జోక్యం చేసుకొని నాకు తెలియకుండానే నేనేమన్నా మాటలో దోషం ఉందేమోదయ్యా, నాకైతే తెలియదు, నేను మర్చిపోయానయ్యా, ఈ వారం అంతట్లో నువ్వు జ్ఞాపకం చేసుకొని నన్ను కడుగయ్యా నీ రక్తంలోని మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పాపము ఏమిటా? పాపము ద్రోహులారా అన్నాడు మోషే, అది పాపమైంది. మరి మనం ఎన్నెన్నో అంటాం కదా మన నోటితో, మరి అది పాపం కాదా? మరి మాటల ద్వారా పలికే చెడ్డ పలుకులు, మాటల ద్వారా మనం మాట్లాడే విధానంలో తప్పులు, ఇవన్నీ పాపంలోగా, పాపం యొక్క జాబితాలోకి వస్తాయి. మరి ఆ దేవాది దేవుడు ఆ శిలువలో కాచిన రక్తదాల ద్వారా మనకు పవిత్రత, అపవిత్రత పోగొట్టి మనల్ని శుభ్రంగా కడిగి పావనపరిచే దేవుడు. మనము ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధిలోకి ముందుగా వెళ్ళి ప్రార్థించుకోవాలి. ఆయన వాక్యాన్ని వినాలి, ఆరాధించాలి, ఆయన యొక్క రక్త మాంసంలో పాలు పొందాలి. ఈ రీతిగా చేస్తే వారమంతా మనకు ఎంతో నెమ్మది, ఎంతో సంతోషము, ఎంతో సౌఖ్యము, ఎంతో ఆహ్లాదకరంగా మన జీవితాలు ఉంటాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న నన్ను, మమ్ములను ప్రభా నాయన, నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించండి. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున కానీ మా అతిక్రమం తుడిచివేయండి ప్రభా, నా అతిక్రమం తుడిచివేయండి ప్రభా. దోషం పోనట్లు నీ రక్తంలో బాగుగా కడుగయ్యా తండ్రి. పాపం పోనట్లు తండ్రి నాయన పవిత్రపరిచయ్య తండ్రి. తండ్రి నాయన పవిత్రమైన తండ్రి బిడ్డగా చేసావయ్యా తండ్రి. ఎక్కడైతే ప్రభా అపవిత్రత అంటే ఉందో తొలగించి ప్రభా నాయన, నీ కృపలో, నీ దయలో వాక్యముంటున్న నన్ను, మమ్ములను భద్రపరిచి ప్రభా నాయన, నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని శ్రీరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.